వీరయ్య గారు నమస్కారం. హలో వీరయ్య గారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. వీరయ్య గారు ఏంటంటే ముఖ్యమంత్రి గారు అంతకుముందు కూడా ఒకసారి ఇలాంటి వ్యాఖ్య వచ్చింది. అయితే నిన్న సభలో చాలా క్లియర్గా దాన్ని అసలు అంటే ఆయన చెప్పిన వెర్షను ఉన్న వాస్తవం అది తెలంగాణ అంటారు కుల్లా మాట్లాడుకోవటం, కుల్లా మాట్లాడుకుంటే పరిస్థితి అది. ఆయన చెప్పారు ఈ సాంప్రదాయాలు గతంలో 2014 నుంచి 23 దాకా ఏ సాంప్రదాయాలు పాటించారు అవే సాంప్రదాయాలు మేము కొనసాగిస్తున్నామని కాస్త వెటకారకంగా అన్నా కూడా వాస్తవం అది. కొత్తగా శుద్ధులు ఇవాళ రాజకీయాలు ఇంకేదో జరుగుతున్న అద్భుతాలు మనం ఎవరు ఆశించే పరిస్థితి లేదు వీరయ్య గారు. అయితే దీనికి పరిష్కారం సరే పార్టీలు విమర్శించుకోవచ్చు, కానీ ఏం జరగాలి? పార్లమెంట్లో స్పీకర్ల వ్యవస్థకి ఈ అధికారాలు ఉన్నంత వరకు, ఈ రకమైన విచక్షణ అధికారాలు ఉన్నంత వరకు ఇంతకన్నా భిన్నంగా ఏమైనా జరుగుతుందా? ఎందుకు పార్లమెంటు దాన్ని మార్చే ప్రయత్నం? బహుశా మెజారిటీ రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు, స్పీకర్లు ఆ పార్టీకి ఉన్నారు కాబట్టి అందుకు మార్చట్లేదా, లేకపోతే దీన్ని అసలు పట్టించుకోవట్లేదా? ఇది మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లోని జాడ్యం ఉందా? ఏం చెప్తారు వీరయ్య గారు? ఇక్కడ సమస్య ఒకటే, ప్రజల్లోనేమో ఏవగింపు పెరుగుతోంది. ప్రజాస్వామ్యం అంటున్నారు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారంటున్నారు. కానీ ప్రజల ముందుకు ఒక పార్టీ పేరు మీద వస్తారు, ఆ తర్వాత ఫిరాయిస్తారు. ఆ ఫిరాయించిన వాళ్లకు అందలాలు అందుతున్నాయి. ఇది సహజంగానే ప్రజల్లో ఏవగింపుకు గురవుతోంది. ప్రజలు సహజంగానే మార్పు కోరుకుంటున్నారు. ఈ ప్రజల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి, ప్రజల్లో పెరుగుతున్నటువంటి చైతన్యం, వీటి ఫలితంగా కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు చట్టాల్లో సవరణ చేయక తప్పని పరిస్థితులు వస్తాయి. దీనికి ఇంకొక భాష్యం కూడా ఉంది. ఒకసారి మెజారిటీ సాధించినటువంటి ఒక అధికార పార్టీ తమ ప్రజాప్రతినిధులు గోడ దూకకుండా కట్టడి చేయడం కోసం కూడా ఇలాంటి మార్పులు చేస్తున్నారనేటువంటి వాదన కూడా ఒకటి ఉంది. ఏ కారణమైనా ప్రజల ముందుకు ఒక పార్టీ విధానం పేరుతో పోయిన వాళ్ళు ఆ తర్వాత గోడ దూకటం అనేది ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయటం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం. దీన్ని సవరించాలి, సరిదిద్దాలి అనే పేరుతో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేశారు. అది పార్లమెంట్ లో యాంటీ డిఫెక్షన్ లా తెచ్చారు. తెచ్చిన తర్వాత ఏం జరిగింది? వ్యక్తులుగా కాకుండా సమూహాలుగా జంప్ చేయటం మొదలైతే ఇది అంటే ఎవరైతే ఈ సవరణ చేస్తారో వారే అందుకు అవసరమైనటువంటి దొడ్డిదారి కూడా అందులో పెట్టుకుంటున్నారు. ప్రాబ్లం అది. ఆ తర్వాత వాజ్పేయి పీరియడ్ లో దానికి మరొక సవరణ చేశారు. చట్టసభలో పార్టీ చీలికే కాదు, చట్టసభ వెలుపల ఒరిజినల్ పార్టీలో చీలిక రావాలి అనేటువంటి మరొక సవరణ తెచ్చారు. అది కూడా నిలబడలేదు. దానికి కూడా వక్ర భాష్యాలు వచ్చేసినాయి. అందుకని ఈ దొడ్డిదారిన లొసుగులను ఉపయోగించుకోవడం అనే పద్ధతి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అనే తేడా లేదు, వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. మనం చూస్తున్నాం, అందరూ ఆడుకుంటున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. ఇది చేస్తారు. ఇది ఇక ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా పేరుతో స్పీకర్ కు అధికారాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ ఎవరు ఉంటారు? సాధారణంగా అధికార పార్టీ శాసనసభ్యులు లేదా పార్లమెంట్ సభ్యులే స్పీకర్ గా ఉంటున్నారు. కాబట్టి సహజంగానే అధికార పార్టీ వైపు గోడ దూకినప్పుడు వచ్చే కంప్లైంట్లను ఇక రాజ్యాంగంలో ఎక్కడా నిర్దిష్ట కాల పరిమితి లేదు కాబట్టి పక్కన పెట్టేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాము, ఆఖరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వాళ్ళ మంత్రి పదవి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మళ్ళా అధికార పార్టీ వైపు జంపింగ్ చేయడమే కాదు, వాళ్ళు పోటీలు కూడా చేశారు అధికార పార్టీ తరఫున. ఇవన్నీ చూస్తున్నాం. ఇక వీటికి బీఆర్ఎస్ నాయకులు ఎన్నికలు రాబోతున్నాయి, ఉప ఎన్నికలు రాబోతున్నాయని మాట్లాడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు ఉప ఎన్నికలు రాబోతున్నాయని మాట్లాడేటువంటి అర్హత కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఖాళీ చేయించే పని చేశారు. ఎక్కడ కనీస మాత్రమైన విలువలకు స్థానం లేకుండా పోయింది.
ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపు అదే పద్ధతిని అనుసరిస్తా ఉంది. గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుద్ది అనేది మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. అంటే మీరేం చేశారో మేము అదే చేస్తాం. ఓకే ఓకే. విలువలకు స్థానం ఎక్కడిది? అందుకని రాజ్యాంగ సవరణ మళ్ళీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగ సవరణ ఎట్లుండాలి? ఖచ్చితంగా స్పీకర్ కు అధికారాలు ఉండాల్సిందే, కానీ కాల పరిమితి ఉండాలి. ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లోపు దాని మీద తీర్పునివ్వాలి అనే స్పష్టమైన కాల పరిమితి లేనప్పుడు ఇది అమెండింగ్ గా పక్కన పెట్టి రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏం అడ్డం ఉంది? గతంలో అడ్డం లేదు, ఇప్పుడు అడ్డం లేదు. మరి వాళ్ళు ఎందుకు సవరణ చేయట్లేరో వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో కూడా సుజనా చౌదరిలు ఉన్నారు, సీఎం రమేష్లు ఉన్నారు. అందుకని బహుశా వాళ్ళు కూడా అందుకు సిద్ధంగా లేరు. అందుకని ప్రజల్లో మరింత చైతన్యం రావాలి. పాలకులు ఎవరైనా సరే ఈ విలువలకు కట్టుబడి ఉండాలని ఒత్తిడి వస్తే తప్ప, లేకపోతే రాజ్యాంగ కాపాడుకునే పరిస్థితి కనపడుతుంది.